హోపనొపనో టెక్నిక్ పాటిస్తే ఎటువంటి కోరికైనా తీరుతున్నది. కానీ చాలామందికి తీరట్లేదు అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. కానీ మీరు ఇలా చేస్తూ ఉన్నారా? ముందు మీరు గుర్తించండి. హోపనొపనో టెక్నిక్ చాలా అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్లో పనిచేస్తూ ఉంది. కానీ ముందుగా మీ భావనల్ని ఇలా కరెక్ట్ చేసుకుంటే ఈజీగా మీ కోరికలు తీరుతాయి. హోపనొపనో అంటే మనం ముందుగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య గురించి ఆలోచిస్తూ చేయమని చెప్తూ ఉన్నాం. కానీ మనం చేసేటప్పుడు మీకున్న అభద్రతా భావాలు, అంటే డబ్బు పట్ల, ఉదాహరణకి డబ్బు తీసుకున్నట్లయితే మనీ పట్ల మీకున్న అభద్రతా భావాలు, నేను మనీని సంపాదించలేను, నేను మనీని కూడబెట్టలేను, నా అవసరాలకి డబ్బు ఉపయోగపడదు, నాకు డబ్బు అనుకున్నంత రావటం లేదు, ఎంత ప్రయత్నించినా నేను అనుకున్న డబ్బుని సంపాదించలేకపోతున్నాను అనే నెగిటివ్ బిలీఫ్స్ని ఈ క్షణమే వదిలేయండి. ఎలా వదిలేయాలి? మీ మనసులో డిలీట్ అనేవాడు వాడండి. మనం ఎప్పుడైతే మీ మనసులోంచి ఆ పదాలని డిలీట్ చేసి అప్పుడు మీరు ప్రశాంతంగా ఒక అరగంట ధ్యానం చేసి అప్పుడు హోపనొపనో టెక్నిక్ని చెయ్యండి. చేసేటప్పుడు మీరు ఇలా ఐఎమ్ సారీ అంటే నేను మనీ పట్ల తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఇప్పుడు వరకు చేసిన తప్పుల్ని క్షమించు అని మరలా మనసులో అనుకుని థ్యాంక్ యూ అని అంటే నా అవసరాలకు ఉపయోగపడుతున్న డబ్బుకి కృతజ్ఞతలు, ఐ లవ్ యూ అంటే నేను డబ్బుని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను, నిరంతరం డబ్బు నాతోనే ఉంటుంది, అందుకు నేను డబ్బుని ఇష్టపడుతూ ఉంటాను అని చెప్పి మనసులో భావన చేయండి. అది ఇంగ్లీషా, తెలుగా, హిందీ అని కాకుండా మీకు నచ్చిన భాషలో మీరు మనసులో ఈ భావనతో చేయాలి. హోపనొపనో టెక్నిక్ ఒక హెల్త్ మీద కావచ్చు, రిలేషన్షిప్ మీద కావచ్చు, మనీ మీద కావచ్చు, ఏ దాని మీదైనా, ఏ సమస్య మీదైనా మీరు చేస్తే ఈజీగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. కానీ మీరు చేసే విధానంలో తేడా, ఒక్కసారి రిజల్ట్ రాలేదు అనుకునేవారు ఆలోచించండి. చేసేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. మీలో ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం, శత్రుశేషం అనేది లేకుండా ఉండాలి. అలా లేకుండా ఉండాలి అంటే మీరు ముందుగా సాధన చేయాలి. ఏమి సాధన చేయాలి? మీరు నిర్మలంగా ఉండటానికి మానవ ప్రయత్నం చేయండి. దానికి సపోర్ట్గా మీరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసి దైవశక్తిని, విశ్వశక్తిని మనసులో కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. మీలో ఉన్న దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతిలో ఉన్న దైవశక్తి, విశ్వశక్తి మమేకమైనప్పుడు మీకు తెలియకుండానే మనసంతా నిర్మలంగా మారిపోతుంది, ప్రశాంతత వస్తుంది, ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది మనిషిలో. ఆ స్టేట్లో మీరు ఉన్నప్పుడు ఈ హోపనొపనో టెక్నిక్ చేయండి. అది 108 సార్లు 21 సార్లు అనేది మీ ఇష్టం. సమస్య తీరిపోయినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీరు మనసులో చెప్పుకుంటూ అది 21 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ మీ చాయిస్, మీ అవకాశాన్ని బట్టి, మీ తీరికను బట్టి చేసేది ఎన్నిసార్లు అనే దానికన్నా మీరు మనసు పెట్టి చేయడం చాలా ముఖ్యం. అయితే ఫీల్ అవుతూ చేయడం చాలా ముఖ్యం. చాలామంది మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా చేయించి వాళ్ళ బ్లాకేజ్ని ఎలా తీయాలో మా ముందే కూర్చోబెట్టి వారితో హోపనొపనో టెక్నిక్ చేయించి మనీ పరంగా కానీ, అలాగే హెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్లో కానీ, ఏ దాంట్లోనైనా ఏ సమస్య అయినా కానీ ఈజీగా వారు ఎక్కడ బ్లాక్ అయ్యారో తెలుసుకుని ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయటం ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత వారి ఇంట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే, వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఈజీగా ఎలా అంటే చిటికేస్తే వారి కోరిన కోరికలు తీరిపోతూ ఉన్నాయి. మరి మీ జీవితంలో కూడా అలా అద్భుత ఫలితాలు కావాలనుకుంటే, మీ జీవితంలో కూడా మీ కోరిన కోరికలు ఈజీగా తీర్చుకోవాలి అంటే ఒక్కసారి సందర్శించి చూడండి. దాని ఫలితం ఏమిటో మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మౌనిక. నేను బీటెక్ చదువుకున్నాను. గురువుగారి దగ్గరికి వచ్చినాక ఒక 3 వారాల్లోనే నాకు జాబ్ వచ్చింది. గురువుగారు చెప్పిన మంత్రాలు గురువుగారి దగ్గరికి వచ్చినాక ఫాలో అవడం వల్ల
నాకు చాలా మంచి జరిగింది.